ఫ్రెండ్స్ బాగున్నారు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి దాని గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, చాలామంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం, అలాగే మనీ వస్తుందని చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఉండటం వల్ల ఈ మనీ ప్లాంట్ అనేది ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఆక్సిజన్ అనేది అందిస్తుంది. అలాగే ఇంట్లో మనం రాగానే పచ్చదనంగా పరిశుభ్రంగా చూడటానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ కూడా ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇది ఆగ్నేయ మూల పెడితేనే మనకి ధనలాభం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, పడమర ఉత్తరం అటు సైడు ఈ మనీ ప్లాంట్ అనేది పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవటం వల్ల ఇంటికి అదృష్టం మరియు సంపద అనేది పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి. ఆకులు పచ్చగా ఉన్నాయి. కొమ్మ అనేది కింద అనేది ఆనకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కింద కానితే వాటిని వెంటనే తెంపేయండి. ఫ్రెండ్స్, నేలకు అనేది ఆకూడదు. అంతప్పటికీ మనీ ప్లాంట్ అనేది పెరుగుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అలా కొమ్మలు అలా వెళ్తూ ఉండాలి. ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ అనేది ఉండటం వల్ల ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలామంది పెట్టుకోవటం జరుగుతుంది. అలాగే ఎవరైతే పెట్టుకోలేదో ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మనీ ప్లాంట్స్ ఎక్కువ నీళ్ళు అనేది పోయకూడదు. ఫ్రెండ్స్, అలాగే మంగళవారం రోజు బెల్లం నీరుతో చెట్టుకు నీళ్లు పోయటం వల్ల అధిక ధనలాభం వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనీ ప్లాంట్ పెట్టుకోవటం వల్ల చాలా లాభం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి పెట్టుకోవడం చూడండి. ఫ్రెండ్స్, అంతకుముందు పెట్టుకున్న తర్వాత మార్పు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇది అంతప్పటికీ తూర్పు ఆగ్నేయంలో మాత్రమే పెట్టాలి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్.